హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర బోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బోటిని శుభ్రంగా వేడి నీళ్ళలో 2-3 సార్లు కడుక్కొని దానిని మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటి వేసి అందులో ఒక 2 స్పూన్లు సాల్ట్, ఒక అర స్పూన్ పసుపు వేసుకొని అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి అటు ఇటు కూడా కలుపుకొని మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలండి. కుక్కర్ విజిల్స్ పెట్టుకోవడం ముందు స్టవ్ ఆన్ చేసి మనం పెట్టిన కుక్కర్ దాని మీద పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ రానిస్తే బాగా మెత్తగా ఉడుకుతుందండి. మనకు ఉడికాక విజిల్స్ వచ్చాక విజిల్ చల్లారాక చూస్తే మనకి 50% ఉడికిపోయే ఉంటుందండి. ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది 50% ఉడికిపోయిందో లేదో. అలా ఉడికిన బోటీని తీసుకుని పక్కన ఉంచాలండి. మరో స్టవ్ మీద పొయ్యి అంటించి బాండీ పెట్టుకొని అది కొంచెం వీటెక్కాక ఒక 2 స్పూన్ల ఆయిల్ని పోసుకొని బాగా మనం గోంగూరని శుభ్రంగా కడిగి ఇసుక ఏమీ లేకుండా చూసుకొని గోంగూరను బాగా కడిగి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ పోసాం కదండి మనం. అది కొంచెం వీటెక్కాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఈ వీటెక్కిన ఆయిల్లో వేసి గోంగూరను వేసి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. లేత గోంగూరే కదండి నేను వేసింది, ఊరికనే ఉడికిపోతుంది. ఇలా బాగా ముద్దగా పేస్ట్ కింద అయ్యాక దీన్ని తీసుకుని మనం పక్కన పెట్టుకొని తర్వాత మనం ఒక బోటి ఉడకబెట్టి ఆల్రెడీ ఉంచాం కదండి, ఆ బోటి కూర వేయడానికి ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటేనే గోంగూరలో కదండి ఊరికనే ఉడికిపోయి ఉల్లిపాయలు కూడా చాలా తొందరగా మగ్గుతాయి. మనం ముందుగా ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు 2 టమాటాలు తీసుకొని పొయ్యి అంటించి ఒక బాండీ పెట్టి అందులోకి 4 స్పూన్ల ఆయిల్ను వేసుకొని అది బాగా వీటెక్కేదాకా ఉంచి మనం ముందుగా కోసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా ముక్కల్ని అందులో ఇప్పుడు మనం పచ్చిమిరకాయలని అలాగే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి అటు ఇటు తిప్పి ఒకసారి ఉల్లిపాయ బాగా మగ్గేదాకా ఉంచాలండి. మనం ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే ముందుగా మనం ఆల్రెడీ బోటి ఉడకబెట్టడానికి 1 స్పూన్ వేసాం కదండి, 2 స్పూన్లు సాల్ట్, ఒక 2 స్పూన్లు ఇందులో సాల్ట్ వేసుకుని కొంచెం అర స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉల్లిపాయని మగ్గబెట్టాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గేలోపు మనం ఇందాక ఆల్రెడీ ఒకసారి మనం ఉడకబెట్టేటప్పుడు అల్లం పేస్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి. అందులోకి టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి అటు ఇటు తిప్పి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి తిప్పండి. ఒకసారి తిప్పి టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు కూడాను మగ్గనిస్తే టమాటా బాగా మెత్తగా అయిపోతుందండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటిని మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. బాగా ఉడకబెట్టుకున్న బోటిని కూడా అందులో వేసి అందులోకి 3 స్పూన్ల కారాన్ని మీ స్పైసీ కొద్దీ వేసుకోండి. నీచుకూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకని నేను 3 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. ఒకసారి కారం కూడా వేసాక ముక్కకి ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేంత వరకు ఉంచి ఒక టీ గ్లాస్ వాటర్ను పోసుకొని ఒకసారి అటు ఇటు తిప్పి అలాగే ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అలా ఉడికిన దాంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను అందులో వేసి ఆ గోంగూర కూడా ముక్కలకేను అలాగే మనం చేసి పెట్టుకున్న గ్రేవీకి కూడా బాగా పట్టాలని ఒకసారి అటు ఇటు బాగా తిప్పుకొని అందులోకి స్టార్ మసాలా అలాగే 2 స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకొని, అంటే నేను స్టార్ మసాలా వాడతానండి అందుకని అది వేసుకున్నాను. మీ దగ్గర ఉన్న మసాలాలు మీరు ఏది వాడితే అది వేసుకొని 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పితే మనకి స్పైసెస్ మొత్తం కూడా బాగా పడుతుందండి. ఇప్పుడు దగ్గర పడుతున్నాం కానీ చూసారు కదండి మన గోంగూర బోటి ఎలా ఉంది. అలాగే మనం కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అది కొంచెం మగ్గనిస్తే మనకి గోంగూర బోటి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో గోంగూర బోటి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరే చూడండి ఎలా ఉంది. మంచి ఎమ్మి కదా గోంగూర బోటి. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి,
మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి.